డైరెక్టర్ సర్గుణం డైరెక్షన్లో రిలీజ్ అయిన ఎగ్జామ్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడబోతున్నాం. 7 ఎపిసోడ్లున్న ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే, సిరీస్ స్టార్టింగ్లో అదితి ఒక పోలీస్ ఆఫీసర్గా ఉంటుంది. తను ట్రాన్స్ఫర్ అయ్యి ఊటీ లాంటి ఒక హిల్ స్టేషన్కి వెళ్తుంది. వెళ్ళే దారిలో తనని కొట్టి కట్టేసి ఆ ప్లేస్కి తుషార నేనే ఆ ఆఫీసర్ని అని చెప్పి బాధ్యతలు తీసుకుంటుంది. ఇప్పుడు తన బాధ్యతలు తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఏదో ఒక విషయాన్ని తను కనిపెట్టి దాన్ని బయటకు తీసుకురావాలని ఈ పని చేస్తుంది. తను దాన్ని కనిపెట్టిందా, బయటకు తీసుకొచ్చిందా అనేది ఈ సిరీస్ కథ. ఈ సిరీస్ మెయిన్ స్టోరీ ఏంటంటే, సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో చాలా స్కామ్లు జరిగి దానివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళ గురించి. ఇందులో ఏం తప్పు జరిగింది, దాన్ని ఎలా బయటికి తీసుకురావాలి అని ఈ దుషారా క్యారెక్టర్ ఒక టీంని ఏర్పాటు చేసుకొని అది కనిపెట్టడానికి ఒక పోలీస్ ఆఫీసర్గా వెళ్తే ఈజీగా తెలుసుకోవచ్చు కదా అని ఆ పోలీస్ ఆఫీసర్గా ఉంటూ దాన్ని ఎలా కనిపెట్టింది అనేది కథగా చేశారు. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాల్సిన విషయం ఏంటంటే, ఆ స్కామ్ దాన్ని ఎలా బయటికి తీసుకొచ్చారు అనేది. అది ఇందులో ఇంట్రెస్టింగ్గా చూపించాలి. కానీ దాన్ని మించి ఈ కథలో ఏం జరిగిందంటే, దుషారా ఒక పోలీస్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకుంటుంది. అంత ఈజీగా పోలీస్ డిపార్ట్మెంట్లో వెళ్ళి బాధ్యతలు తీసుకోగలరా? తనతో పనిచేసే పోలీసులకి తెలియదా తను ఆ క్యారెక్టర్ కాదని ఈజీగా కనిపెట్టేస్తారు కదా. ఆ ఏరియాలన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చేశారు. తను దొరికిపోకూడదు అనేలాగా మనల్ని సీట్ ఎడ్జ్లోనే కూర్చోబెట్టారు. ఒక 3 ఎపిసోడ్ల వరకు చాలా బాగా సాగింది. కానీ ఈ కథలో సమస్యలు ఏంటంటే, ఏం స్కామ్ చేశారు, దాన్ని ఎలా బయటకు తీసుకొచ్చారు, అందులోంచి వీళ్ళు ఎలా తప్పించుకున్నారు అనే విషయం అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. అదొక 4 ఎపిసోడ్ల పాటు సాగుతుంది. ఈ 3 ఎపిసోడ్లాగే ఆ 4 ఎపిసోడ్లు కూడా చేసుంటే ఇదొక సూపర్ సిరీస్ అని కూడా చెప్పుండొచ్చు. ఈ 3 ఎపిసోడ్లు ఇంట్రెస్టింగ్గా ఉండటానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అందులో ఉన్న చిన్న చిన్న ట్విస్ట్లు, తరువాత ఏం జరుగుతుందో మనం కనిపెట్టలేకపోవడం. ఆ 4 ఎపిసోడ్ల పట్ల మనకి ఇంట్రెస్ట్ పోవడానికి ఒక కారణం ఏంటంటే, అందులో నెక్స్ట్ ఇది జరగబోతుంది అనే విషయాన్ని మనం ఓరలకు ఊహించగలిగాం. అందులో కూడా విలన్ ఎవరు అనేది మనం గెస్ చేయలేకపోయాం. అవన్నీ కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గానే చేశారు. వెబ్ సిరీస్ అంటేనే సీరియల్ కన్నా పైన, సినిమా కన్నా కింద అనే రేంజ్లో దాని స్టాండర్డ్ ఉంటుంది. కానీ ఈ ఫస్ట్ 3 ఎపిసోడ్లు మనం చూస్తే ఒక మంచి సినిమా స్టాండర్డ్లో చేశారు. ఎందుకు దీన్ని ఒక సినిమాగా చేయకూడదు అని కూడా అనిపించింది. ఓవరాల్గా ఈ సిరీస్ చూస్తే ఒక ఓకే రకమైన సిరీస్గా ఉంటుంది. ఛాన్స్ ఉంటే అమెజాన్ ప్రైమ్ చూడండి.